హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. ఇప్పుడే ఏక్షిని వెబ్ సిరీస్ చూసి రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే మాయ అనగా వేదిక యక్షలోకంలోకి చెందిన ఒక స్త్రీ. ఆమె భూమి మీద ఉన్న ఓ ఆలయంలో ఉన్న నిధిని కాపలా కాస్తూ ఉంటుంది. అయితే నాగలోకానికి చెందిన మహంకాళి ఆమె ప్రేమ పేరుతో వంచడంతో యక్షలోకంలో మాయకు శాపం పెడతారు. తిరిగి యక్షలోకం రావాలంటే 100 మంది బ్రహ్మచారులను కామించి మోహించి సంపి విమోచనం పొందాలి. ఇది కూడా 100వ మగవాడు శుద్ధ బ్రాహ్మణుడై బ్రహ్మచారై ఉండాలి. అతని సావడానికి సిద్ధంగా ఉండాలని కండిషన్ పెడతారు. ఇక ఇప్పటికే 99 మందిని చంపిన మాయ 100వ మగవాడైన శుద్ధ బ్రాహ్మణుడు కృష్ణ దగ్గరకు చేరుకుంటుంది. తల్లికిచ్చిన మాట కోసం కృష్ణ మాయను పెళ్లాడతాడు. చివరకు యక్షిని మానవుడితో పెళ్లికి సిద్ధమవుతుంది. ప్రకృతికి విరుద్ధంగా జరిగిన వీళ్ళిద్దరి పెళ్లికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అహంకారి మాయను ఎందుకు వశం చేసుకోవాలని చూశాడు? మధ్య జ్వాలాముఖి అనేది ఎవరు? చివరకు మాయ యక్షిలోకానికి వెళ్ళిందా? ఎంతగానో ప్రేమించిన మాయ యక్షిని అని తెలవగానే కృష్ణ ఏం చేశాడు? యక్షిని లోకంలో ఏం జరిగింది? యక్షిని లోకానికి నాగలోకానికి మధ్య ఉన్న వైర్యం ఏమిటి? ఈ వైర్యంలో ఒక సామాన్యుడు ఎలా బలయ్యాడు అనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. చెప్పాలంటే బయట యక్షిని కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కానీ సిరీస్ లో మాత్రం యావరేజ్ గానే చూపించారు. పోనీ ఈఎఫ్ఎస్ విజువల్స్ పోనీ ఆసక్తిగా ఉన్నాయా? అవి కూడా సోసోగానే ఉన్నాయి. యక్షిణీలు అంటేనే అందానికి ప్రతిరూపాలు. వేదికను యక్షిణిగా చూపించి అదొక్కటే న్యాయం చేశారు. ఆమె అందంతో మంత్రముగ్ధులు చేసింది, కానీ కథలో పట్టు లేకపోవడంతో ఆమె కూడా తేలిపోయింది. యక్షలోకం నాగలోకం గ్రాఫిక్స్ లో చాలా అందంగా చూపించవచ్చు, అది కూడా చేయలేకపోయారు. అసలు కాన్సెప్ట్ ఏంటనేది సరిగ్గా బిల్డ్ చేయలేకపోయారు అనే విషయాన్ని చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమవుతుంది. ఇక మహంకాళి అజయ్ను సరిగ్గా వాడుకోలేకపోయారు. నాగలోక మాంత్రికుడు ఎంత క్రూరంగా ఉండాలో దాన్ని చూపించలేకపోయారు. అప్పట్లో దేవిలో విలన్ని చూస్తే ఎప్పటికీ ఒన్నులో వణుకు పుడుతుంది. కనీసం అందులో 1% కూడా డైరెక్ట్ చేయలేకపోయాడు. మాయ మహంకాళి ప్రేమను కట్టి కొట్టి తెచ్చినట్టు చూపించాడు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఈ వెబ్ సిరీస్ కి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఈఎఫ్ఎక్స్ ప్లస్ అయ్యానని చెప్పొచ్చు. జగదీష్ కొన్ని సన్నివేశాలు చీకటి ఉండేలా, యక్షలోకం సెటప్ అంతా బాగుంది. ప్రియదర్శిని బాలసుబ్రహ్మణ్యం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. కార్తికేయ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. శోభా యార్లగడ్డ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. 6 ఎపిసోడ్ లో కొనసాగుతున్న ఈ సిరీస్ ఏ ఎపిసోడ్ కూడా థ్రిల్లింగ్ గా అనిపించదు. టోటల్ గా యాక్షన్ సాధారణమైన సిరీస్ లాగా అనిపిస్తుంది, కానీ సోసో ఫ్యాంటసీ కథను చూస్తున్నామన్న ఫీలింగ్ రాదు. వేరే లోకం తీసుకెళ్లటం పక్కన పెడితే ఉన్న లోకంలో ఏందిరా బాబు ఇది అని అనిపిస్తుంది. ఈ సిరీస్ ఎక్కడని మీరు అనుకుంటున్నారా? హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ లో చూడాలి మీకు అనిపిస్తే ఒకసారి చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.